మాల కడుతుంది మా పిన్ని. అదే హాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేసి. అండ్ ఇదేంటి ఎక్కడుంది లావణ్య అనుకుంటున్నారా? నేనైతే ప్రెసెంట్ బస్లో ఉన్నాను. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను హైదరాబాద్ రీచ్ అయిపోయి 2 hours ఎర్లీగా బస్ వచ్చేసింది. ఇంకా మా అన్నయ్యకి కాల్ చేస్తే తను వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మా అన్నయ్య ప్రెసెంట్ ఉంటున్న హౌస్కి దగ్గరలో రూమ్స్ తీసుకున్నాడు మా అందరికీ. ఇక్కడ ఆల్రెడీ డాడీ మమ్మీ వచ్చేస్తున్నారు. అండ్ బెంగళూరు నుంచి అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను. మేమైతే యాక్చువల్లీ ముగ్గురం కార్లో వచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా బాబుకి అయితే ఎగ్జామ్స్ పెట్టేశారు. సో ఇంకా వాళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయి నేను ఒక్కదానే వెళ్ళా హైదరాబాద్కి. అండ్ వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. నేను పరిచయం చేస్తాను, అందరినీ చూపిస్తా. రీచ్ అవగానే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, పాత ఇంటికి. ఇక్కడ మా తమ్ముడు అండ్ పిన్ని డెకరేషన్ కోసం కావాల్సిన ఫ్లవర్స్ అన్ని తీసుకొని వస్తున్నారు బయట నుంచి. మమ్మీ వాళ్ళంతా 1 day బిఫోరే రీచ్ అయిపోయారు. నేనైతే ఆ రోజే వెళ్ళాను. సో వీళ్ళంతా ఆల్రెడీ ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి ముందుగానే వెళ్ళారంట. సో డాడీకి మళ్ళీ అడిగా, నేను వచ్చాక మళ్ళీ తీసుకువెళ్ళండి డాడీ అంటే అప్పుడు డాడీ మమ్మీ మళ్ళీ నన్ను ఒక్కదాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి. టెంపుల్ అయితే భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ఆ టెంపుల్కి. ఎప్పుడు వినడమే కానీ వెళ్ళలేదు నేను. చుట్టూ గ్రీనరీతో చాలా స్పేషియస్గా అనిపించింది టెంపుల్, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము వెళ్ళింది మండే, క్రౌడ్ కూడా పెద్దగా లేదు. సో దర్శనం కూడా బాగానే అయిపోయింది ఫాస్ట్గానే. ఫస్ట్ వెళ్ళగానే మేము ప్రదక్షిణాలు చేసి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ ముడుపులు అవి చూస్తే నాకు బెంగళూరులో ఉన్న కాటేరమ్మ తల్లి టెంపులే గుర్తొచ్చింది. ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేసాం, మీరు చెక్ చేయండి, బాగుంటుంది చాలా టెంపుల్. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. అమ్మవారు భలే కలగా ఉన్నారు అసలు. ఇంకా అందరూ ఇక్కడ కాయిన్ ఇలా నిలబెడుతుంటే డాడీకి అడిగితే చెప్పారు, ఇలా పెట్టి ఏమైనా కోరుకుంటే నెరవేరుతుందని నమ్ముతారంట అంతా అనేసి అన్నారు. సో ఇంకా దర్శనం అయ్యాక నేను డాడీ మమ్మీ మళ్ళీ ముగ్గురం కూర్చొని కాయిన్స్ పెట్టాము. అండ్ ఈ టెంపుల్ దంతా నేను ఒక షార్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అండ్ అప్పుడే ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చెప్పాను. సో సారీ, డిలే అయిపోయింది. యాక్చువల్లీ అపార్ట్మెంట్లో ఇలా కర్ణాటక రాజ్యోత్సవ్ సెలబ్రేట్ చేశారు. సో దానివల్ల నాకు అస్సలు టైం లేదు, మేమంతా పార్టిసిపేట్ చేసాము. అందుకు నేను వీడియో చెప్పిన టైంకి అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో సారీ, ఇంకొకసారి అయితే అలా రిపీట్ చేయను. ఇక్కడ మా మమ్మీ ఏం కోరుకుంటుందో తెలియదు కానీ పెట్టిన ప్రతి కాయిన్ నించుంటుంది మా మమ్మీకి అయితే స్ట్రైట్గా. మా దర్శనం అంతా అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాం. మేము ఇంటికి వెళ్ళినప్పటికి మా పిన్ని ఫుల్ మాలలే కట్టుతూ ఉంది రెడీగా. నేను ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ గురించి అయితే నేను చెప్తాను. ఇదైతే మా డాడీ సైడ్ ఫ్యామిలీ ఈవెంట్ అండి. మా డాడీ వాళ్ళు టోటల్ 5 members, 4 brothers, ఒక సిస్టర్ వాళ్ళు. అండ్ ఇది అన్నయ్య గ్రూపరేషన్ అనేసి అన్నా కదా, ఈ అన్నయ్య ఎవరంటే మా బాబాయ్ కొడుకు. అండ్ మా డాడీ వాళ్ళు 5 members సిబ్లింగ్స్ అన్నాం కదా. సో ఈ 5గురికి మేము ఒకవైపు మా పిన్ని వీళ్ళంతా మాలలు కడుతుంటే ఇంకో సైడ్ అయితే అందరూ మెహందీ పెట్టుకుంటున్నారు. అండ్ మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు నాకు చెల్లి ఉంది అనేసి. మా పేరెంట్స్కి అయితే నేను మా చెల్లి అంతే అండి, ఓన్లీ ఇద్దరమే ఆడపిల్లలం. బట్ మా 8 members కూడా ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లానే ఉంటారు. పెద్ద పిన్ని మాల కడుతుంది, పెద్ద మాల కడుతుంది. చిన్న పిన్ని చిన్న మాల కడుతుంది. మమ్మీ ఏం చేస్తుంది? మా మమ్మీ అటు ఇటు కవర్ చేస్తుంది. నేనైతే ఇలా సింపుల్గా లోటస్ డిజైన్ వేసామన్న హ్యాండ్కి. ఎందుకంటే ఈ బుజ్జిగాడి కోసం నేను మెయిన్ వచ్చింది అసలు వీడి కోసం. వీడు ఆల్రెడీ పుట్టే 3 months అయిపోతుంది, బట్ నేను ఇంతవరకు చూడలేదు. మెహందీ ఉంటే మళ్ళీ వాడితో ఆడుకోలేను అనేసి నేనైతే పెట్టించుకోలేదు. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం కదా, అందరం చక్కగా ఇలా కింద కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఒక సైడ్ మా మమ్మీ అండ్ మా అన్నయ్య అయితే నా బెస్ట్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేసాం. బట్ అది బిస్కెట్ అయిపోయింది ప్లాన్ అంతా. బుజ్జిగాడేమో మా అన్నయ్య కొడుకు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా, తనే మా అన్నయ్య. మా 8 members కజిన్స్లో ఈ అన్నయ్యకి నాకైతే ఒక స్పెషల్ బాండ్ ఉంది. ఏంటంటే మా ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ జస్ట్ 1 day అండి, అంతే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1 day కూడా కాదు, ఒక 19 hours అనుకుంటా మా ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్. టైం అరౌండ్ ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా గ్రూపరేషన్ టైం అయిపోతుంది అనేసి నేనైతే శారీ వేసుకొని రెడీ అయిపోయి. ఈ శారీ నాకు చాలా స్పెషల్ అండి, నా శ్రీమంతం శారీ మమ్మీ వాళ్ళు కొన్నారు. ఎగ్జాక్ట్లీ 7 years బ్యాక్ కట్టా, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న ఆ శారీ. అండ్ మా బుజ్జిగాడు కూడా చూసారా మంచిగా కుర్తా వేసుకొని రెడీ అయిపోయాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి క్యాబ్లోనైతే స్టార్ట్ అయిపోయాం కొత్త హౌస్కి. అండ్ ఇదైతే మా అన్నయ్య వర్క్ చేస్తున్న ఆఫీసు. ఇంక ఇక్కడ అన్నీ చూసుకొని మేమైతే అపార్ట్మెంట్కి రీచ్ అయిపోయాం. మై హోమ్ త్రిదాసాలో తీసుకున్నాడు మా అన్నయ్య. అండ్ మేము వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది కదా, సో అక్కడ వ్యూ ఎంట్రీ అదంతా నాకైతే బాగా అనిపించింది. లైటింగ్ అంతా చాలా బాగుంది అపార్ట్మెంట్ అయితే. ఎక్కడైనా మనకు సొసైటీ లేకపోతే ఫ్లాట్ నచ్చుతుంది, మాకైతే వాటితో పాటు బేస్మెంట్ కూడా నచ్చింది, చాలా బాగుంది. దేనికే సెపరేట్గా సెగ్రిగేట్ చేసి ఉంచారు. విజిటర్ పార్కింగ్ ఇక్కడ, ఓనర్ పార్కింగ్ ఇక్కడ అండి. అండ్ ఎవరికి వాళ్ళకి ఇలా ఎంట్రీ ఉంది. మాకైతే ఇది ఒక మాల్ ఎంట్రీ లానే అనిపించింది, అంత బాగుంది.
అండ్ మేమైతే ఇంకా ఫ్లాట్కి రీచ్ అయిపోయాము. అప్పటికి గ్రూపరేషన్ ఒక 1.5 hour అలా ఉంది. ఇంకా స్లోగా ఫ్లవర్ డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారు ఒక్కొక్కరు. అంటే ఒక్కొక్కరు వర్క్ డివైడ్ చేసుకున్నాము. రండి మీకు తీస్తాను ఇప్పుడు. ఏ చెప్పు హాయ్. మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి హౌస్ అంతా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. ఎంత బాగా చేశారు అందరూ కలిసి. యాక్చువల్లీ ఇంకా వర్క్ పెండింగ్ ఉంది అన్ని వాళ్ళది. జస్ట్ లివింగ్ రూమ్, కిచెన్, ఇంకా హాఫ్ పూజా రూమ్ అయింది. ఇంకా 2 bedrooms ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. అండ్ ఇదైతే ఇప్పుడు పూజా మందిర్. దీనికి డోర్స్ కూడా వస్తాయండి, ఇంకా ఫిట్టింగ్స్ అయ్యి అవ్వలేదు. అండ్ డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను, ఫుల్ వీడియోనే పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మేము బాల్కనీకి వచ్చాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ ఆల్రెడీ అన్ని ఇలా ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే వేయించేశాడు బాల్కనీకి, కిడ్స్ సేఫ్టీ కోసం అనేసి. ఎందుకంటే కొంచెం హై రైజ్ ఫ్లోర్లో ఉన్నాడు అనేసి. అండ్ అక్కడి నుంచి వ్యూ కూడా వీరికి చాలా బాగుంది. ఎమ్యూనిటీస్ వ్యూస్ అన్నీ వచ్చాయి ఒక సైడ్. అండ్ ఇంకో సైడ్ చూస్తే మనకి ఫారెస్ట్ ఉంది, చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీగా. నేను డే టైంలో రికార్డ్ చేస్తాను. ఆ వీడియో నేను హోమ్ టూర్ వీడియోతో పాటు ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే గ్రూపరేషన్ టైమింగ్ అయిపోతుంది. పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. ఆ పంతులు గారిని మా ఊరు నుంచి పిలిపించారండి. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్ని వాళ్ళు జిగాటిలోనే తీసుకున్నారు. ఇక్కడ చెక్ షర్ట్ వేసుకుంది అయితే మా చిన్న బాబాయ్, అంటే మా డాడీ వాళ్ళందరిలో ఈయనే లాస్ట్. ఏది మా అక్కలు ఎంత కష్టపడుతున్నారో చూపిస్తాను అందరికి. అండ్ మార్నింగ్ ఫ్లవర్ డెకరేషన్ అని మా పిన్ని తెచ్చింది అన్నాం కదా, సో వాటితో పాటు ఈ చిలుకలు కూడా తెచ్చింది. సో అవన్నీ యూజ్ చేసి మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఇంత బాగా డెకరేట్ చేశారు. అండ్ మేమంతా కలిసి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసాం బయట. ఇక్కడ పర్పుల్ శారీలో ఉన్నదైతే మా వదిన, అంటే నేను వదిన అని పిలును, సింధు అనే పిలుస్తుంటాను. ఎందుకంటే పెద్ద ఏజ్ డిఫరెన్స్ మాకు లేదు. తిను మా అన్నయ్య వైఫ్. హౌస్ వార్మింగ్ అయితే మా కజిన్ గ్యాంగ్ అంతా రాలేదండి, బికాజ్ ఆ రోజు మండే పడింది, వర్కింగ్ డే. సో అందరూ వర్క్లో బిజీగా ఉండి రాలేకపోయారు. ఇది మొన్న నెలగా ఎగ్గొట్టింది. అయిపోయిందా? ఇలా లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీదేవి ఉన్నది ఒక పెద్ద ఫ్రేమ్ తీసుకున్నాడు అన్నయ్య. బాగున్నది కదా. ఇవన్నీ కూడా జిగాటిలోనే తీసుకున్నాడు. మేమైతే ఇలా ఎవ్రీ సంక్రాంతికి ఎక్కువ కలుస్తుంటాం అందరం కలిసి. సో నెక్స్ట్ ఇయర్ పొంగల్ ఇప్పుడు నేను వెళ్తా కదా ఇంటికి, నేను అప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. మేమంతా కలిసి ఒక ఇంట్లో జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. అండ్ ఇక్కడ నా చిట్టిగాడు కూడా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మమ్మ పట్టుకున్నారు వాడిని. జస్ట్ 3 monthsకే హౌస్ ఓనర్ అయిపోయాడు మా బుజ్జిగాడు. సక్సెస్ఫుల్గా గ్రూపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాం ఇంట్లోకి. మొత్తం అన్ని రూమ్స్కి ఆ వాటర్ అది పట్టుకొని తిరగాలి కదా, అన్ని వాళ్ళు కూడా ఫోటో ఫ్రేమ్స్ పట్టుకొని అన్ని రూమ్స్కి వెళ్ళాలి కదా. సో ఇంకా అవన్నీ చేశారు. అండ్ లక్కీగా ఈ అపార్ట్మెంట్లో ఇలా లిఫ్ట్లో ఆవు దూడును కూడా అలో చేశారు. సో అవి కూడా తీసుకొని వచ్చేసారు. గ్రూపరేషన్ అంటే మెయిన్గా ఉండాల్సింది ఇవే కదా, బట్ ఇప్పుడు సిటీస్లో అయితే అలో చేయట్లేదు. మా గ్రూపరేషన్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో మేము ఇంకా జస్ట్ ఆ వెండిది ఆవు దూడ తీసుకొని వచ్చేసాము. మామూలుగా పిల్లలు అల్లరి పెట్టేస్తారు కదా చాలా చిన్న ఏజ్లో, బట్ వీడు అస్సలు అలా కదండి. చూడండి ఎంత బుజ్జిగా పెద్ద కళ్ళేసుకొని చూస్తున్నాడు. చక్కగా ఎవరు ఎత్తుకున్నా వెళ్ళిపోతాడు, అస్సలు అల్లరి పెట్టాడు. అండ్ పూజా మందిర్ లోపలైతే ఇలా ఉందండి. ఇంక ఇది ఇన్కంప్లీట్ వర్కే, కంప్లీట్ అవ్వలేదు. నేను నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు మళ్ళీ క్లియర్గా అంతా చూపిస్తాను. ఇక్కడ ఇలా మనకి స్టోన్ స్లాబ్లా ఇచ్చేసి కింద స్టోరేజ్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మన అర్ధనారీశ్వర్లు, శివుడు, పార్వతీది వచ్చి ఉన్నది. అది కొరియన్ స్టోన్పై చేయించారండి. అండ్ నేను ఇంకొక వీడియో కూడా చూపిస్తాను క్లియర్గా మళ్ళీ కావాలంటే. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ బయట కూడా మీరు చూసినట్టయితే చుట్టూ అష్టలక్ష్మిలు వచ్చాయండి బయట. అండ్ పైన ఏమో వెంకటరమూర్తి నామం, శంఖం, చక్రం వచ్చి ఉన్నది. అవి కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు దగ్గర చూపిస్తున్నా మా డాడీకి అలా బర్డ్స్ రావడం, చిలుకలు చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు డాడీ. అండ్ ఇక్కడ ఫస్ట్ గ్రూపరేషన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ అయితే వాస్తు పూజ ఇంకా హోమం ఉన్నాయి బ్యాలెన్స్, అవి చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డే ఏమో సత్యనారాయణ వ్రతం పెట్టారు. అన్నీ ఒకేసారి అన్నా కూర్చోవడం కష్టం కదా చిన్న బేబీతో అనేసి.
ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకోటి నాకు బాగా ఏం నచ్చిందంటే ఇలా ఫ్లోర్లో మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఉంది అండ్ గార్బేజ్ రూమ్ ఒకటి ఉంది. అలా చాలా బాగుంది కదా, ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు కామన్ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు హెల్పర్స్కి అయినా సరే అనేసి. మనకి ఇలా ఫ్లోర్కి అయితే 4 లిఫ్ట్స్ ఉన్నాయండి. చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ఎంత హై ఫ్లోర్ అయినా చాలా తక్కువ టైంలోనే దిగిపోతాం మనం. అండ్ ఇక్కడ గార్బేజ్ రూమ్లో కూడా మనకి ఇలా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని సెగ్రిగేట్ చేసి ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా పూజ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అండ్ మా చిట్టి చూసాడు పూజని ఎంత చక్కగా చూసుకుంటున్నాడో, రెప్పలు కూడా వేయకుండా అలా చూసుకుని ఉంటున్నాడు వాళ్ళ అమ్మ నాన్న పూజ చేస్తుంటే. నేను 2 days ఉన్నా కానీ అలా వీడితోనే ఉన్నాను ఆడుకుని. అండ్ వచ్చా కూడా మా అన్నయ్య కదా చెప్తున్నారే వాడిని ఒకసారి చూడాలని ఉందిరా బాబు మళ్ళీను అనేసి, మిస్ అవుతున్నా అని. అంతే కదా, మనకి ఇప్పుడు మా నాన్న చెల్లెళ్ళు పిల్లలు అయినా ఎవరైనా మనకి ఆటోమేటిక్గా ఆ బాండింగ్ వచ్చేస్తుంది. అబ్బా నా అన్న కొడుకో లేకపోతే నా చెల్లి కొడుకో ఏదో ఒకటి, కూతురైనా కొడుకైనా సరే ఆ బాండింగ్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ చెప్పా కదా ఎవరి దగ్గరికైనా చక్కగా వెళ్ళిపోతాడు, ఆడుకుంటాడు అని, తన పనిలో తను ఉంటాడు. అండ్ ఇక్కడ మా డాడీ పక్కన కూర్చున్నది అయితే మా పెద్ద బాబాయ్, అంటే మా డాడీ వాళ్ళ పెద్ద తమ్ముడు. మా డాడీ వాళ్ళు 4 brothers, ఒక సిస్టర్ అనక ఆ సిస్టర్ ఈమె, అంటే మా అత్త ఇక్కడ బొట్టులు పెడుతుంది కదా స్టవ్కి, తనే మా మేనత్త. ఇప్పుడైతే పాలు పొంగించాలి కదా, సో దానికోసం అందరూ వెళ్తున్నాము. ఇక్కడ స్టవ్ ఆల్రెడీ మా సింధు అయితే ఇన్స్టాల్ చేయించేసింది, హాబ్ అండ్ చిమ్నీ అంతాను. ఎలికదా తీసుకున్నారు వీళ్ళు కూడా 4 burner అది. అండ్ ఇక్కడ మేము వచ్చి చూస్తే గ్యాస్ కనెక్షన్ లేదు అండ్ సిలిండర్ ఉంది కానీ రెగ్యులేటర్ లేదు. సో కొంచెం ప్యానిక్ అయ్యాము. బట్ మనం ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే వస్తాయి ఏ ఫంక్షన్స్ చేసినా, బట్ ప్యానిక్ అవ్వకుండా సొల్యూషన్ ఆలోచించుకుంటే ఏ ఇష్యూస్ ఉండవు. ఇక్కడ అదే టైంలో కరెక్ట్గా మా పిన్ని వాళ్ళ సిస్టర్, అంటే మాకు పెద్దమ్మ అవుతారు, దుర్గా పెద్దమ్మ అని, తను ఒక ఐడియా ఇచ్చి ఇలాగ స్టవ్లో అరేంజ్ చేశారు. అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్గా అందరికీ యూజ్ అవుతుంది అనేసే చెప్పాను. మనం ఏవైనా మర్చిపోతే టెన్షన్ అయిపోతుంటాం ఊరికే పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్లో అయినా. సో ఆ ప్యానిక్ అయ్యే బదులు కొంచెం ఆలోచిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ అలాగే పెద్దమ్మ ఆలోచించి సొల్యూషన్ చేశారు. మనకు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే ఏమైనా టైంకి జరిగిపోతాయండి. ఇక్కడ మా అన్ని వాళ్ళకి అదే జరిగింది. వాళ్ళ అన్నికి దీనికి మంచిగా గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి చక్కగా పాలు కూడా పొంగించేశారు. చూసారా ఎంత తెలివిగా పెద్దమ్మ ఆలోచించి పెట్టారో. అండ్ ఆడపిల్ల పొంగించాలి అంటారు కదా, సో మా బాబాయ్కి అయితే మా అత్త ఆడపిల్ల, మా అన్నయ్యకేమో నేను ఆడపిల్ల. అండ్ ఇంకా మా పిన్ని సైడ్ కూడా ఇంకొక అక్క ఉన్నారు. సో మా ముగ్గురం కలిసి ఇక్కడ పాలు పొంగించిన దగ్గర ఉన్నాము. వీళ్ళిద్దరే మా బాబాయ్ పిన్ని, వీళ్ళ కొడుకుదే ఈ గృహప్రవేశం. చాలా మంది రావాలండి, ఫ్యామిలీ మెంబర్స్ అంతా రాలేకపోయారు వర్కింగ్ డే వల్ల. అందరం ఇలా ఒక్కొక్కరిమే వచ్చాము. మా అత్త ఒక్కరితే వచ్చింది, నేను ఒక్కరితే వచ్చా, అలా అయిపోయింది. బట్ పొంగల్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు మొత్తం ఫ్యామిలీని అయితే చూపిస్తాము. మేము అరౌండ్ 35 to 40 members ఒక ఇంట్లో పండుగ జరుపుకుంటాము. నాకైతే చాలా సరదాగా అవుతుంది ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్. మేము ఎప్పుడు వెయిట్ చేస్తుంటాం ఆ టైం కోసం, అందుకే మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాము. కోవిడ్ సెకండ్ వేవ్లో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ మెంబర్స్ని కోల్పోయారు కదా, అందులో మా ఫ్యామిలీ కూడా ఉందండి. మా ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ మా అందరిలో పెద్ద అయినా మా పెద్దనాన్నని మేము కోల్పోయాం, మా ఫాదర్ వాళ్ళ అన్నయ్య. మా అందరి లైఫ్లో అదైతే బిగ్గెస్ట్ లాస్. బట్ ఆయన బ్లెస్సింగ్స్ అయితే మా 8 members ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాము. అండ్ వీడేమో నా తమ్ముడు, అంటే ఇప్పుడు గృహప్రవేశం అవుతుంది కదా వీళ్ళ అన్నయ్యదే. వీళ్ళు 2 అన్న తమ్ముళ్ళండి, వీళ్ళకి ఆడపిల్లలు లేరు. సో మా అన్నది గృహప్రవేశం పెళ్ళిలో అయినా సరే వాళ్ళకి ఆడపిల్లలాగా నేను ఉన్నాను. ఇప్పుడు మా తమ్ముడికి పెళ్ళి అయితే ఆడపిల్లగా మా చెల్లి ఉంటుంది. ఇక్కడ పూజ కూడా అయిపోయింది అండ్ హోమం కూడా స్టార్ట్ చేసేసారు, అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. వీళ్ళు బాబుని ఎత్తుకున్నది మా పిన్ని, ఆ పక్కనున్నది మా పెద్దమ్మ, వెనుకున్నది మా మమ్మీ. ఈ పిన్ ఎవరంటే మా లాస్ట్ బాబాయ్ వైఫ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ day 1. అండ్ నేను అయితే day 2 వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా బాగుంటుంది, సత్యనారాయణ వ్రతంది, చూడండి ఓకేనా. అండ్ మేమైతే పూజ అనేది చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ day 2 వీడియోతో పాటు నేను ఇక్కడ సొసైటీ టూర్ ఇంకా అపార్ట్మెంట్ టూర్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.